జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బంగ్లాదేశ్ దీనికి నేను బొంగులో దేశ్ అని చెప్పేసి పేరు పెట్టిన నిజంగానే మన ముందు ఈ బంగ్లాదేశ్ ఎందుకు కూడా పనికిరాదు అసలు మన పక్కనే ఉండే స్థాయి కూడా ఈ బొంగులో దేశ్ అయితే లేదు మన కర్మగాలి మన పక్కనే ఈ బంగ్లాదేశ్ అయితే ఏర్పడింది అది ఏర్పడలా మనం ఏర్పరిచినాం అర్థమవుతుందా అది కూడా మనం ముష్టేస్తేనే ఈ బంగ్లాదేశ్ బతుకుతుంది మనం ఇన్నాళ్ళు కూడా డిస్కౌంట్లో నిత్యావసర వస్తువులు బియ్యం గోధుమలు పత్తి డీజిల్ ఇతరత్ర రా మెటీరియల్స్ ఇవ్వడం మూలంగానే ఈ బంగ్లాదేశ్ ఇన్నాళ్ళు కూడా దివాలా తీయకుండా ఆకలి చావులు చావకుండా బతకగలిగిందనమాట మన దేశాన్ని తమకు మార్కెట్గా చేసుకొని తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుని అది కూడా ఎటువంటి అదనపు పన్నులు కూడా లేకుండా ఇన్నాళ్ళు ఈ బంగ్లాదేశ్ వ్యాపారులు దర్జాగా బతికినారు తప్పు మంది మనం పొరపాటు చేసాం అసలు వాళ్ళకు స్వాతంత్రాన్ని ఇప్పించి తప్పు చేస్తే తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి మనం తప్పు చేసాం కానీ ప్రస్తుతం రోజులు మారిపోయినాయి ఎందుకంటే గతంలో ఉన్నది ఏ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అన్ని దానికి తగ్గట్టే జరిగినాయి కానీ ఇప్పుడు పరిస్థితి అట్లేదే ఇప్పుడు దమ్మున్నటువంటి మోడీ గారు మన దేశానికి ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆటలాడుతూ ఉంటే ఇప్పుడైనా కానీ మా ఆడన్నటాడా వంగన పెట్టి గుద్దుతాడు అట్నే సరే ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశీయులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు అసలు వీళ్లకు నిత్యావసర వస్తువులను డిస్కౌంట్ లో కూడా అందించడం లే పైగా ఈ బంగ్లాదేశీయులకు గుండెకాయ లాంటి వస్త్ర పరిశ్రమను మన మోడీ ప్రభుత్వం చావు దెబ్బ కొట్టింది అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ వ్యాపారులు తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకోవడాన్ని నిషేధించినారన్నమాట అంతేకాకుండా బంగ్లాదేశ్ ఎగుమతులు దిగుమతులకు మన కలకత్తా పోర్టును ఉపయోగించుకోకుండా నిలిపేశారు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ జిహాదీలు బంగ్లాదేశ్ లోని మన హిందువులపై చేసినటువంటి దాడులకు ప్రతీకారంగానే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకునింది అర్థమైందా దీంతో బంగ్లాదేశ్లో జిహాదీలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడినారు వ్యాపారాలు లేక తమ ఉత్పత్తులకు మార్కెట్లు లేక ఇక తమ ఎగుమతులకు సరైనటువంటి పోర్టు లేక ఇప్పుడు బంగ్లాదేశ్లోని సంపన్నులంతా కూడా బికార్లుగా మారిపోతారు ఏం చేస్తారు పనులు ఉండాలి కదా పని ఉంటే ఆదాయం ఉంటుంది ఇంక లేకపోతే కూర్చొని తింటా ఉంటే కొండలైనా జరగవా ఇంకా ఇక బంగ్లాదేశ్లోనే సాధారణ జిహాదీల పరిస్థితి అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లే వీళ్ళకి తినడానికి తిండి కూడా దొరకడం లే అందుకే బంగ్లాదేశ్లో దొంగతనాలు అనేవి ఎక్కువైపోయినాయి నేరాలు ఏకంగా 4 రెట్లు పెరిగిపోయినాయి ఒక జిహాదీగాడిని మరొక జిహాదీగాడు చంపుకునేదాకా పరిస్థితులు అయితే వచ్చేసినాయి రొట్టె కోసం కొట్టుకొని చచ్చారు ఇక ఈ క్రమంలోనే కొంతమంది బంగ్లాదేశ్ జిహాదీలు మన భారతదేశానికి వచ్చి భారతదేశంలోనే పశువులను దొంగిలించి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి ప్లాన్ చేశారు ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టినటువంటి మన కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల దగ్గర అలాగే అస్సాం సరిహద్దుల దగ్గర గట్టి భద్రతను అయితే ఏర్పాటు చేశారు అలాగే పెట్రోలింగ్ ను 3 రెట్లు పెంచారు దీంతో పశ్చిమ బెంగాల్లోకి అడుగు పెట్టడం కష్టం అని చెప్పేసి భావించినటువంటి ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు తమకు తూర్పు వైపున ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రంలోకి అడుగుపెట్టినారు యాడికే త్రిపుర రాష్ట్రంలోకి ఇక త్రిపురలో పాడి పశువులు పుష్కలంగా ఉంటాయి దీంతో త్రిపురలోని పశువులను దొంగిలించాలని చెప్పేసి ప్లాన్ వేశారు ఈ క్రమంలో త్రిపురలోకి దూరి అక్కడ పశువులను దొంగిలించడం మొదలు పెట్టారు అయితే పశువుల అరుపులు విన్నటువంటి అక్కడ పశువుల కాపరి వెంటనే ఆ బంగ్లాదేశ్ జిహాదీగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు దీంతో ఆ బంగ్లాదేశ్ జిహాదీలో మన పశువుల కాపరిని అక్కడికక్కడే కత్తులతో నరికి చంపేశారు ఏమి దారుణమో ఏమి అన్యాయమో చూడండి మన దేశంలోకి అక్రమంగా చొరబడి వచ్చి మన పశువులను దొంగతనంగా ఎత్తుకొని పోతా అడ్డపడిన పశువుల కాపరిని నరికి చంపేశారు ఇక ఈ పశువుల కాపరి ఆర్తనాదాలు విన్నటువంటి అక్కడ బిద్యాబిల్ అనేటటువంటి గ్రామ ప్రజలు వెంటనే అక్కడికి చేరుకొని ఈ బంగ్లాదేశ్ జిహాదీ వాళ్ళందరినీ కూడా ముట్టడించినారు చూడండి అంటే నరుకుతా ఉంటే ఆయన ఊరికే ఉన్నాడు కదా కేకలేసి ఉంటాడు ఏవమ్మ ఏంద్ర స్వామి ఎవరో సాగు కేకలేస్తారని చెప్పేసి కుయ్యో మరోం అని చెప్పేసి ఆ ఇరువల్ల వాళ్ళంతా ఊరోళ్ళంతా వచ్చి నరికేసి ఉన్నారు దీని అమ్మ కొడుకు అంతా రౌండ్ వేశారు మన వాళ్ళు అయినప్పటికీ ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు మన బిద్యాబిల్ గ్రామ ప్రజలపైన కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేశారంట ఏమి పొకురు ఏమి పొకురియాలకు చూడండి అంటే వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని కూడా నరకాలని చెప్పి ట్రై చేశారు దీంతో రెచ్చిపోయినటువంటి మన బిద్యాబిల్ గ్రామ ప్రజలు ఈ జిహాదీల పైన తిరగబడినారు అదేదో పెద్దవాళ్ళు సామి చెప్తారు పిల్లినైనా రూమ్లు వేసి కొట్టి తిరగబడుతుందంట అట్టాడి వాళ్ళు మనుషులు ఈ అబ్బా నువ్వు ఎవడో వచ్చి మా భూభాగంలోకి వచ్చి మా పశువులు దొంగిలించా మళ్ళీ మా ఊడిని చంపి మళ్ళీ మా మీద తిరగబడితే ఊరికే ఉంటారు ఇంకా కాదు చేతులు గాజులు వేసుకోండి వేడా చేతికి ఏది దొరికితే అది తీసుకొని ఈ బంగ్లాదేశీ జిహాదీగాళ్లను చితక బాధపారి దొబ్బినారంటే అంతే దెబ్బతో ఈ బంగ్లాదేశ్ జిహాదీలో అక్కడికక్కడే కుక్క సాగు చచ్చినారు దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి బంగ్లాదేశ్ పోరంబోక ప్రభుత్వం ఈ సంఘటన పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది మీ వాళ్ళు ఏమైనా పాస్పోర్ట్ తీసుకొని వచ్చారా
వీసా తీసుకొచ్చారా? ఎట్లా వచ్చారు మీ వాళ్ళు మా భూభాగంలోకి? మేమేమన్నా మీ భూభాగంలోకి వచ్చామరా చంపినామా? ఏంది కథ అంటాలే? ఈ మృతులకు అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంటే నువ్వేదో అత్తాళ్ళ ఇంటికి వచ్చినట్టు నీ ఇష్ట ప్రకారం నువ్వు దొడ్డిదారిన దొంగదారిని వచ్చావంటే వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తా కూర్చున్నామా? పని పాట లేకుండా ఉన్నామని. చనిపోయిన వాళ్ళు దొంగలు హంతకులు కాదు, వాళ్ళు మర్యాదస్తుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఒక్కొక్కరికి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. అలాగే విద్యాబిల్ గ్రామ ప్రజలకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. చూడండి, వచ్చింది దొంగతనం చేసేదానికి వీళ్ళు ఉండాకొడకల కంటే వీళ్ళకంట ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలంట, మళ్ళా ఊరి ప్రజలకు ఉరిశిక్షలు ఇవ్వాలంట. అంతేనా? ఇంకా ఏమన్నా కావాలా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మన ఇంట్లోకి ఎవడన్నా దొరతాడియా దొంగతనానికి? కాదు, హారతి గైకునమా అని చెప్పేసి ఆయన హారతి ఇచ్చి మెడలో పూలమాలేసి బొట్టు పెట్టి వచ్చి దొబ్బేసుకొని పోదురా, ఇంకా ఏదైనా అడ్డం వచ్చా మమ్మల్ని కూడా ఏదైనా చేసిపోదురా అని చెప్పేసి ఏమైనా స్వాగతాలు పలుకుతామా? వచ్చోండి నడువులు ఎరదన్నావా? అవును, వాడు మా ఓడిని చంపినాడు, మా వాళ్ళు పోతే వాళ్ళని కూడా చంపాలని చెప్పి చూశారు. వీళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియక వీళ్ళు తిరగమల్లి వీళ్ళు అటకాయించినారు. ఏమైంది? సచ్చినారియా ఒడిచిన దొంగ, తప్పు రావడం తప్పు. అంటే మీ దేశంలో దొంగ ముండా కొడుకులంతా కూడా మర్యాదస్తులా? పొరమోక ముండా కొడుకులంతా కూడా మీ దేశం రా మీదే? మీ బతుకుల్లో నా మెట్టుకొట్ట ఏం బతుకులు రా మీయా? అంతేకాకుండా ఈ దాడి ఏమైంది? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తా అని చెప్పేసి పెడబొబ్బలు పెట్టారు. మానవ హక్కుల గురించి మీరు మాట్లాడతారా? మీ బొంగులో గాళ్ళ కనీసం హిందువులను బంగ్లాదేశ్లో మనుషుల్లాగా కూడా చూడరు. వాళ్ళని ఇబ్బంది పెట్టి తిట్టి కొట్టి చంపి అత్యాచారాలు చేసి వాళ్ళ నానా చిత్రహింసలన్నీ పెట్టిన వాళ్ళు మీరు మానవ హక్కుల గురించి మాట్లాడతారా? కానీ ఈ విషయాన్ని మాత్రం మన కేంద్ర ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకునింది. ఇక ఈ విషయం పైన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సమాధానం ఇస్తా, ఈ సంఘటన జరిగింది సరిహద్దులకు 3 కిలోమీటర్ల లోపల, అంటే మా భూభాగంలో, అంటే భారత భూభాగంలో ఈ సంఘటన జరిగింది. అసలు మీ బంగ్లాదేశీలకు మా దేశంలో ఏం పని? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు మా పశువుల కాపరులను ఎందుకు చంపినారు? పిచ్చి వేషాలు ఇస్తే తోలు తీస్తాం, మీ హద్దుల్లో మీరుండండి అంట. ఆ బంగ్లాదేశీల శవాలను బంగ్లాదేశ్ సరిహద్దుల మీదకి ఏమైనా పాతకొడలు ఇసిరేసినట్టు ఇసిరేసి మన జవాన్లు వెనక్కి వచ్చేసారు. మొత్తం మీద అయితే మన విద్యాబిల్ గ్రామ ప్రజలు ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్లకు మన దేశం అంటే భయం పుట్టేటట్టు చేశారు. ఈ దెబ్బతో ఇక త్రిపురలో అడుగు పెట్టాలంటే ఈ బంగ్లాదేశ్ జిహాదీలు 1కి 10 సార్లు ఆలోచన చేస్తారు. అది విషయం. ఎందుకంటే అవేర్నెస్ వచ్చేసి ఉంటుంది మన వాళ్ళు కూడా, ఊరినైనా కేంద్ర ఇల్లు మార్చి చేస్తున్నారు, మన భూభాగాలకు వచ్చి కాదు మన పశువులు దొంగిలించడమే కాకుండా మన వాళ్ళు చంపుతారని చెప్పేసి వీళ్ళకు అవేర్నెస్ పెరిగిపోయి ఉంటుంది. ఇంకా ఊరికి వదులుతారు, ఇంక వస్తే తొక్కు పెట్టి నారదీస్తారు. కాబట్టి మూసుకొని ఈ బంగ్లాదేశ్ సైన్యమే వాళ్ళ మన హద్దుల్లోకి రాకుండా చూసుకోవాలా. వచ్చితే ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.